పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అటు అభ్యర్థులు ఇటు పార్టీల్లో ఎక్కువవుతోంది. గత ఎన్నికల్లో ఒకే పార్టీకి పట్టం కట్టారు కోనసీమ ఓటర్లు. దీంతో ఈసారి తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. వ్యక్తిగత బలాబలాలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అభ్యర్థులు. తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి త్రిముఖ పోరు జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కానీ జనసేన ఆవిర్భావంతో ఇటు టీడీపీ అటు వైసీపీ ఓట్లకు గండిపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈసారి కోనసీమలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు బాగా వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అమలాపురం, ముమ్మిడివరం, పి గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాలు కోనసీమలోకి వస్తాయి. వీటిలో 3 నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వులు. మిగిలిన కొత్తపేట, ముమ్మిడివరం సీట్ల కోసం జనరల్ కేటగిరీలో పోటీ పడుతున్నారు అభ్యర్థులు. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల ఓటర్లు టీడీపీకి బ్రహ్మాండం పట్టడంతో కోనసీమలోనూ సైకిల్ హవా కొనసాగింది. స్వల్ప మెజార్టీతో ఒక్క కొత్తపేట చేజారినా మిగిలినవన్నీ టీడీపీ ఖాతాలు పడ్డాయి. అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికొస్తే 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు తొలిసారిగా పోటీ చేస్తున్న వాళ్లే. టీడీపీ తరఫున లోక్సభ మాజీ స్పీకర్ పార్లమెంట్ తనయుడు హరీష్ మాధవ్ బరిలోకి దిగగా, వైసీపీ తరఫున ఐటీ శాఖ ఉన్నతాధికారి భార్య చింతా అనురాధ పోటీ చేస్తున్నారు. ఇక జనసేన నుంచి ఓఎన్జీసీ మాజీ ఉన్నతాధికారి శేఖర్ తలపడుతున్నారు. అయితే ఈ 3 అభ్యర్థులు పార్టీ పరంగా వచ్చే ఓట్లపైనే ఆధారపడినట్టు కనిపిస్తోంది. ఇక కోనసీమలోని ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికొస్తే ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గొల్లపల్లి సూర్యారావు, 3 సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన బండారు సత్యానందరావు సహా సిట్టింగ్ శాసనసభ్యులైన దాట్ల సుబ్బరాజు, ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి విశ్వరూప్, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ బరిలో ఉన్నారు. జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రాపాక వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. పార్టీల పరంగా వచ్చే ఓట్లతో పాటు సామాజిక సమీకరణలపైన ఆశలు పెట్టుకున్నారు అభ్యర్థులు. అయితే కాపు, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో కోనసీమలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ అటు అభ్యర్థులతో పాటు ఇటు పార్టీల్లో నెలకొంది.